నమస్తే, వెల్కమ్ టు మైత్రి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధాన్యం కొనుగోలు వెంటనే పూర్తి చేయాలి. ఐకేపీ సెంటర్లు సందర్శించిన కలెక్టర్ పమ్మెల సత్పతి. ఆలయాల్లో వైశాఖ పౌర్ణమి పూజలు, పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు. విత్తనాల విక్రయాలు పారదర్శకంగా ఉండాలి. డీలర్లకు భూపాల్పల్లి కలెక్టర్ సూచన. వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని లక్ష్మీదేవిపల్లి గంగాధర గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పమ్మెల సత్పతి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ధాన్యం కొనుగోలును వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. తేమ శాతం 17 లోపు ఉన్న ధాన్యాన్ని తూకం వేసి ట్రక్ షీట్లు ఇవ్వాలని సూచించారు. లారీల కొరత లేకుండా చూడాలని, రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటనే జమ చేయాలని అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో శ్రీ దత్తాత్రేయ ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చిన భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సత్యదత్త వ్రతాలు నిర్వహించారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో స్వయంభూగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ ఆలయంలో రద్దీ నెలకొంది. వైశాఖ పౌర్ణమి సందర్భంగా వివిధ ప్రాంతాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకాలు, అర్చనలు, సత్యనారాయణ వ్రతాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ చరిత్ర కలిగిన దత్తాత్రేయుణ్ణి దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తున్నారన్నారు. కానీ మధ్య మానేరు జలాశయంలో ఆలయం ముంపుకు గురి కావడంతో వర్షాకాలంలో దత్తాత్రేయుని గుట్ట చుట్టూ నీరు చేరుతుందన్నారు. ప్రభుత్వం చొరవ చూపి వరదవెల్లి R&R కాలనీ నుండి దత్తాత్రేయుని గుట్ట వరకు రోడ్డును నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం, గ్రామం వరదవెల్లి, మండలం బోయినపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ యొక్క దేవాలయం సనాతన దేవాలయం, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. ఇక్కడ స్వయంభూ రాహురూప, సర్పరూప, సేన దత్తాత్రేయుడు. కొలిచిన వారికి కొంగు బంగారం, అడిగిన వారికి అడిగినన్ని అభయాలిస్తాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా భక్తులకు కోరినన్ని కోరికలు తీరుస్తున్నారు. అందరికీ బాగా తెలిసిన క్షేత్రం దత్తాత్రేయ క్షేత్రం. ఇట్లాంటి క్షేత్రాలు చాలా అరుదు. ఏదో కొన్ని దేవాలయాలలో ఇదొక దేవాలయం. అది మా గ్రామం యొక్క ప్రజల అదృష్టం. వెంకటావధూత తపస్సు చేస్తే స్వామివారు ఈ రూపంలో దర్శనమిచ్చి శిలగా మారడం జరిగింది. అంటే రావుసేన రూపంలో సర్పాకారంలో స్వామి శయనించడం జరిగింది. కాబట్టి రావుసేన దత్తునిగా ఇక్కడ పేరు ప్రఖ్యాతిగాంచారు స్వామివారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ముఖ్యంగా ప్రతి పౌర్ణమికి విశేషమైనటువంటి అన్నదానాలు, అభిషేకాలు, వ్రతాలు జరుగుతూ ఉన్నాయి. ఈ గురువారం కూడా వైశాఖ మాసంలో వచ్చినటువంటి వైశాఖ పౌర్ణమి నాడు విశేషంగా కొన్ని వేల మంది సుదూర ప్రాంతాల నుండి కూడా తరలి రావడం జరిగింది. హైదరాబాద్, విజయవాడ, ఒంగోలు 3 రాష్ట్రాల నుంచి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మల్హారావు మండలం తాడిచర్ల గ్రామంలో గ్రామ దేవతల మారు కొలుపు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కొయ్యూరు గ్రామంలోని నాగులమ్మ దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ దేవతల ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. మన ప్రాంతానికి వచ్చినప్పుడు బట్టి విక్రమార్క గారు మరి మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంత సమస్యలను కూడా ప్రత్యేకించి
తాడిచెర్ల గ్రామానికి సంబంధించి డేంజర్ జోన్కి సంబంధించి మరి భూ నిర్వాసితుల కమిటీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్న సోదరుడు రమేష్ గారు కానీ, మా జెడ్పీటీసీ గారే కానీ, ఎంపీపీ గారే కానీ, మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాజయ్య గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు ప్రకాష్ రెడ్డి గారితో పాటు గ్రామానికి సంబంధించిన మిత్రులు చాలామంది కూడా వచ్చి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పత్తిపాక గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 21న స్వామివారి పాలపొరక కార్యక్రమంతో ప్రారంభమైన ఉత్సవాలు నేడు జరిగిన రథోత్సవంతో ముగిశాయి. నిన్న సాయంత్రం స్వామివారికి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య తిరుకళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. నేడు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజ హోమ కార్యక్రమాలు చేసిన అనంతరం ఉత్సవమూర్తులను రథంపైన ఆసీనులు చేసి పురవీధుల్లో ఊరేగించారు. ఈ రథోత్సవంలో చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి పట్టే నామాలు కోర మీసాలు సమర్పించారు. సుమారు 10-12 గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఇక్కడ ఈ దేవునికి మొక్కుకున్న వాళ్ళకి అన్ని శుభాలే జరుగుతున్నాయి. కాబట్టి చాలామంది భక్తులు హైదరాబాద్ ఎక్కడున్నా సరే ఈ నరసింహస్వామి కళ్యాణానికి రావాలని ఎక్కడున్నా, ఢిల్లీలో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లిస్తున్నారు. కాబట్టి ఇక్కడ కొంచెం భక్తులకు ఏంటంటే కొద్దిగా సౌకర్యాలు కొంచెం ఇంకా తక్కువ ఉన్నాయి. ఏంటంటే నిధులు అవి లేవు. భక్తులు ఎవరైనా తోచిన విధంగా ఇస్తేనే తాప కొంచెం డెవలప్ చేయడం జరుగుతున్నది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ధరంపురి ఎమ్మెల్యే గారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కొద్దిగా చొరవ తీసుకొని నేను ఏ మొక్కులు కోరుకున్నా ఇక్కడ నెరవేరుతాయి. అందుకే భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. భక్తులు కోరుకున్నట్టు కూడా దేవుడు చేస్తున్నాడు కాబట్టి అధిక సంఖ్యలో పక్కన ఊరు నుంచి పక్కన విలేజ్ వాళ్ళ నుంచి కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు భక్తులు. తెలిసిన దేవుడు కాబట్టి అందరూ ఏది మొక్కుకున్నా నెరవేరుతుంది కాబట్టి అందరూ అందుకోసమే ఇక్కడికి వస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా అందరూ బాగుండాలని మొక్కుకుంటూ. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని మాజీ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంజన్న ఆలయంలో తన గెలుపు కోసం ముడుపు కట్టగా నేడు ఆలయంలో ముడుపు విప్పి అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు హరీష్ రావుకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను కొనుగోళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యవసాయ అధికారితో ఫోన్లో మాట్లాడి సన్న రకం దొడ్డు రకం సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పేరుతో రైతులను మోసం చేసిందన్నారు. ఎలక్షన్లకు ముందు అన్ని రకాల వడ్లకు అని చెప్పి ఎలక్షన్ల తర్వాత సన్న వడ్లకు బోనస్ ఇస్తాము అనడం మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఆయన వెంట చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మల్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, ఆలయ మాజీ డైరెక్టర్ ఒల్లాల లింగాగౌడ్, బీఆర్ఎస్ నాయకులున్నారు. చాలా మంది రైతులు ఇంత ఓపిక లేక దాదాపు 100-200 రూపాయలు తక్కువ ధరకు మధ్య దళారులకు మిల్లర్లకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల ముందు రైతులకు 6 గ్యారెంటీల్లో భాగంగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి రైతుల సెల్ ఫోన్లలో మెసేజ్లు పంపి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గుండెల మీద దండింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరేం చెప్పారు? రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని పురవీధుల గుండా ఊరేగించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం స్వామివారు రథంపైన దర్శనం ఇవ్వనున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి రథోత్సవాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రేగొండ గ్రామానికి చెందిన కుమ్రవెల్లి కిషన్ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు చల్ల ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గంధే సంపత్, ఏవో రాజ్ కుమార్,
సహకార సంఘం చైర్మన్ వెంకట రమణారెడ్డి, ఎంపీటీసీ తిరుపతి, కార్యనిర్వహణాధికారి బూట్ల కవిత, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా అర్చక స్వాములు నిర్వహించడం జరిగింది. ఇందులకు భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణాన్ని తిలకించడం జరిగింది. వారి సౌకర్యార్థం చలువ పందిరిలో మంచినీటి సరఫరా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు భక్తులు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. మరియు ఇదే బ్రహ్మోత్సవాల భాగంగా 24వ రోజున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగినది. ఈ నెల 26 బండ్లు తిరుగుతాయి, 27వ తేదీ రథోత్సవం. ఈ కళ్యాణ అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరైనారు. ఈ రాష్ట్రం నుండి కాక ఇతర రాష్ట్రాల నుండి, ఇతర జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ. విత్తనాల విక్రయం పారదర్శకంగా చేపట్టాలని భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా విత్తన ఎరువుల డీలర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వానాకాలం సాగుకు సంబంధించి విత్తనాల విక్రయం, నకిలీ విత్తనాల నిర్మూలన తదితర అంశాలపై డీలర్లతో సమీక్షించారు. ఎస్పీ కిరణ్ కార్యతో కలిసి వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విత్తనాల లేబుల్స్, కలర్ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సబ్సిడీ ఉన్న విత్తనాలు అర్హులైన వారికి మాత్రమే విక్రయించాలని సూచించారు. విత్తనాల స్టోరేజ్ వద్ద నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. లైసెన్స్ లేని డీలర్ల విత్తనాలు విక్రయించడానికి వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధన మేరకు విత్తన షాప్ విక్రయదారులు రిజిస్టర్ మెయింటైన్ చేయాలని, వారి లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, పలువురు డీలర్లు పాల్గొన్నారు. సో మీరు జరుగుగా చూస్తూ ఉంటారు. మన రైతులు కూడా ప్రస్తుతం ఈ రోజైనా మీరు సాధారణ ద్వారా ఇంకా చాలా ఈజీ వచ్చి ఇట్లాంటివి జరుగుతాం. అందుకని మనం యాజ్ ఎ డీలర్గా, అట్లాగే మన అగ్రికల్చర్ శాఖల్లో మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, ఈఎస్ ఉన్నారు. ఫస్ట్ మన రైతులకి సో మాకు కూడా ఒక క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వచ్చింది. సో ఆ ప్రకారంగా మా సైడ్ నుంచి కూడా ప్రాపర్గా మేము పేపర్స్ పెట్టాలి. 6 కేసెస్ ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లో. సో దాంట్లో వాళ్ళు 650 kg ఆఫ్ కాటన్ సీడ్, మ్యాక్సిమం ఇది కాటన్ సీడ్ మాత్రమే ఉంటుంది. సో అది కాటన్ సీడ్స్ ఇచ్చేది మొత్తం భూపాల్పల్లి డిస్ట్రిక్ట్లో టోటల్ 2.5 lakhs ఆల్రెడీ అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పారు. టోటల్ 2.5 lakhs ఎకరం మా దగ్గర అగ్రికల్చర్ ఉంటుంది, వ్యవసాయం చేస్తున్నారు. సో దాంట్లో 40% ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ సెంట్రల్ కాటన్, తర్వాత 40% ఏదో 1 lakh ఇంకా అది ప్యాడీ గురించి ఉంటుంది. తర్వాత 20,000 రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాకలోని దశాబ్ది సంపద వనాలను అడిషనల్ కలెక్టర్ భీమ్యా నాయక్ పరిశీలించారు. నీలోజీపల్లిలో సంపద వనం చుట్టూ వేసిన ఫెన్సింగ్ కు సంబంధించిన బిల్లులు చెల్లించాల్సి ఉండడంతో ఫెన్సింగ్ ఏర్పాటును పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడి సంపద వనాల మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుష్పలత, పీఆర్ఏఈ విష్ణువర్ధన్ అధికారులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు, నిషేధిత మందులు అమ్మితే చర్యలు తప్పవని పెద్దపల్లి జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీనాథ్ అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి నాగార్జున ఆధ్వర్యంలో వివిధ మండలాల్లోని విత్తనాలు, ఎరువుల డీలర్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీనాథ్ హాజరై మాట్లాడారు. డీలర్లు తప్పకుండా స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్ మెయింటైన్ చేయాలని సూచించారు. పత్తి విత్తన అమ్మకానికి రైతులకు బిల్లు ఇవ్వాలని, వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వానాకాల పంట సాగుకు ఎలాంటి ఇబ్బందులు
తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో నాగార్జున, ఏఈఓ శ్రీనివాస్ తో పాటు పలువురు ఎరువుల విత్తనాల దుకాణదారులు పాల్గొన్నారు. సమయత్వం అంటే ఈ వానాకాలంలో మనం తీసుకునే జాగ్రత్తలు మరియు ఎరువు విత్తనాలు అమ్మేటప్పుడు కానీ ఎరువులు కానీ అమ్మేటప్పుడు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ పత్తి విత్తనాలని అమ్మేటప్పుడు ప్రతి ఒక్క డీలరు ఒక రిజిస్టర్ అనేది పెట్టుకొని రైతు పేరు, తండ్రి పేరు, ఏ వెరైటీ అమ్మాము, తర్వాత ఏ విత్తనం అమ్మాము, తర్వాత ఏ కంపెనీ అమ్మాము, ఆ రైతు యొక్క సెల్ నెంబర్ కనుక పెట్టుకున్నట్లయితే ప్రతిరోజు మండల వ్యవసాయాధికారి గారు వచ్చి ఆ డీలర్ ప్రీమిసెస్ని తనిఖీ చేసి ఆ రిజిస్టర్లో సంతకం చేయాల్సిందిగా మా కమిషనర్ ఆదేశాల మేరకి అది ఈ సంవత్సరం నుంచి పాటించడం జరుగుతుంది. అలాగే కాకుండా ఈ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో అనుమతి లేకుండా ఇసుక మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. సుల్తానాబాద్ మండలంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న 2 లారీలు జేసీబీని పట్టుకుని రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మీడియాతో మాట్లాడారు. మానేరు నది నుండి ఇసుక ప్రభుత్వ భూముల్లో మట్టి అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మానేరు నది నుండి ఇసుక తరలింపునకు ఎలాంటి అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని పల్లి దవాఖానలో నీటి కరువు తలెత్తింది. బోర్ మోటార్ లేకపోవడంతో చుట్టుపక్కల ఇండ్ల నుండి ఆశా వర్కర్లు బకెట్లతో మోసుకు రావాల్సిన వస్తోంది. బాత్రూమ్ స్లాబ్ లో నీటి వస్తువులు లేవని, వెంటిలేటర్లు, గ్లాసులు పగిలిపోయాయని సిబ్బంది తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పల్లి దవాఖాన వద్ద బోర్ మోటార్ ఏర్పాటు చేయాలని ఆశా వర్కర్లు కోరారు. పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి టు మద్దికుంట గ్రామ శివార్లోని కెనాల్ కాలువ నుండి పిట్టల ఎల్లయ్యపల్లి శివార్లోని గుట్ట వరకు చిరుతపులి ఆనవాళ్లు కనబడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 2 రోజుల క్రితం పొలం పనుల కోసం వెళ్లిన రైతుకు చిరుతపులి కనబడ్డంటూ తెలిపాడు. నేడు ఉదయం పొలం పనులకు వెళ్లిన గ్రామస్తులకు పులి ఆనవాళ్లు కనిపించాయి. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత ఆనవాళ్లను పరిశీలించారు. శివారు మన గ్రానైట్ గుట్టకు అడుగులు కనపడడం జరిగింది. కెనాల్ పొంటి గుట్టకు అక్కడే అందులోకే పోయిన మన ఎస్ఐ కానీ ఆ ఫారెస్ట్ ఆఫీసర్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మా పిట్టలెల్లేపల్లె కానీ, గోపురపల్లె కానీ, మద్దికుంట కానీ ప్రజలందరూ భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి తొందరగా పట్టుకుంటే మా భయం అనేది కొంచెం తగ్గుముఖం పడుతుంది. బయట తిరగడానికి కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఇప్పుడు సీజన్ కాబట్టి నార్లు పోసుకోవడం అటు ఇటు ఉన్నది కాబట్టి బాగా భయభ్రాంతులకు గురవుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పాత రైల్వే గేటుకు వెళ్లే రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న షెడ్ నిర్మాణాన్ని తొలగించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఆర్ఎన్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. రోడ్డుపై షెడ్ నిర్మాణం చేపట్టడంతో ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పద్మ, సత్యవతి, అలివేణి, రమణ, సునీత, అరుణ పాల్గొన్నారు. అది ముగ్గు పోసినప్పటి నుంచి మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మమ్మల్ని అడగలేదు. మేము రోడ్ అవతల సైడ్ ఉన్నాము, కానీ మేము ఇది ఏంటిది అని అడిగినందుకు మీరు ఎవరికి చెప్పుకున్నా ఇది పని ఆగదు, మాకు అందరి దగ్గర నుంచి పర్మిషన్ ఉన్నది అని అన్నారు. 15 రోజుల కిందట మున్సిపాలిటీ కమిషన్లో ఇచ్చినాం, కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాం. వాళ్ళు సరే చూస్తామన్నారు. ఆర్ఎండి ఆఫీస్లో ఇచ్చినాం, వాళ్ళు కూడా మేము పని ఆఫ్ చేస్తామమ్మా అని అన్నారు. ఎలక్షన్స్ అయిపోయేదాకా వాళ్ళు కూడా పని ఆఫ్ చేశారు, కానీ తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేశారు. నిన్న కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చినాం,
మేడం గారికి ఇచ్చినాం, సార్ కలవలేదు, మేడంకి ఇచ్చినాం. వాళ్ళు కూడా పని ఆఫ్ చేస్తా అన్నారు. ఇవాళ మళ్ళీ వర్క్ నడుస్తుంది. ఆ షెడ్ వేసుడు మాకు ఇష్టం లేదు అసలు. ఎందుకనంటే కళ్యాణం జరిగినప్పుడే మమ్మల్ని అట్నుంచి రావడానికి మాకు తొవ్వు ఉంచుతలేరు వాళ్ళు. అది ఎప్పుడో తాతల తండ్రులు నటించిన రోడ్డు. ఇప్పుడు వీళ్ళకి పర్మిషన్ ఎట్లిచ్చారు అనేది మాకు తెలుస్తలేదు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జల్సా పేరుతో ట్రాన్స్జెండర్లు జరుపుకున్న కార్యక్రమం అలరించింది. ఈ వేడుకకు రాష్ట్ర నలుమూలల నుండి ట్రాన్స్జెండర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా ట్రాన్స్జెండర్ గా ప్రతి ఒక్కరి కోసం ఒక ఈవెంట్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఈవెంట్ కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ట్రాన్స్జెండర్లు హాజరై వారిని ఆశీర్వదిస్తారని వివరించారు. గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే పెద్దపల్లి జిల్లాలో మా దాంట్లో ఒక లీడర్ గా నాయక్ అంటారు. ఆ నాయక్ గా ఉన్న జ్వాలా నాయకమ్మ అండ్ విశ్వ నాయకమ్మ గారి ఆధ్వర్యంలో ఈ ఫంక్షన్ మా జల్సా మహోత్సవం జరుగుతుంది. దానికి మేమందరం వివిధ జిల్లాల వారిగా వచ్చి ఇక్కడ ఆడి పాడి మా సంతోషాన్ని ఇలా వ్యక్తం చేసుకుంటాము. మా కమ్యూనిటీలో ఒక వ్యక్తి మొదటిసారి ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత ఇలాంటి సమావేశం అంతా ప్రతి జిల్లా కులదైవమైనటువంటి అమ్మవారి పూజ నైట్ అంతా నిర్వర్తించి ఆ తర్వాత మా లైఫ్లో సారీ ఫంక్షన్స్, మ్యారేజ్ లాంటివి ఉండవు కాబట్టి దానికి సంబంధించినటువంటి సారీ ఫంక్షన్ లాగా ఒక పెళ్లి తత్వంలాగా ఈ ఈవెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో అన్ని జిల్లాల నుంచి మా ఇతర సముదాయం అంతా వచ్చేసి ఆడి పాడి ఆ అమ్మాయిని ఆశీర్వదించి మంచిగా ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా ఈ జల్సలో మేము నైట్ చేసే అమ్మవారి పూజలో మేము నిత్యము సొసైటీలో ఉన్న దాతల మీద ఆధారపడి బ్రతికేవాళ్ళం కాబట్టి సొసైటీ అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లి ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకలకు 2011-2012 ఏడాదిలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పలువురు విద్యార్థులు హాజరయ్యారు. తమ చిన్ననాటి స్నేహితులకు కలిసి వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. అప్పటి జ్ఞాపకాల్ని నెమరు వేసుకున్నారు. రోజంతా ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి, లచ్చిరెడ్డి, ఉమామహేశ్వర్, అంజయ్య, స్వరూపరాణి, రమతో పాటు పూర్వ విద్యార్థులు గంగా, స్వామి, వెంకటేష్, మహేష్, నరేష్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నేనైతే ఈ బ్యాచ్ అయితే నాకు ఒక డిఫరెంట్ మెమొరీ ఇచ్చింది. ఎందుకంటే నేను వీళ్ళందరికంటే మేము ముగ్గురం ఇక్కడికి లాస్ట్ లో వచ్చాము. ఓన్లీ 10th మీకు డీల్ చేశాం. కానీ నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాక ఈ బ్యాచ్ చూస్తే ఫస్ట్ టైం నేను ఇంకో స్కూల్లో 9 years ఏసీ వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక ఈ బ్యాచ్ చూస్తే నాకు చాలా భయం వేసింది. అందరూ నాకంటే పెద్దగా ఉన్నారు. ఈ క్లాస్లో ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా వీళ్ళు రాలేదండి క్లాస్లో ఇంకా చేసే వాళ్ళంతా. వీళ్ళని చూశాక నేను ఈ స్కూల్ ఎందుకు తీసుకున్నా అని ఒక 1 week ఏడ్చాను. ఇంట్లో నేను ఈ స్కూల్కి పోవాలని ఏడ్చాను. ఫోన్ తీసేసి యూట్యూబ్ ఆన్ చేసి అలా ఒక వీడియో పెడతాను. ఇప్పుడు కాదు, ఇంక కొంచెం పెద్దదైనాక ఆ ఫోన్ తీసుకొని పెడతాను. అంటే అలాగే దాటిపోయి స్టేజ్ దాటిపోయాను. నేను అప్పటి నుంచి అర్థం చేస్తున్నాను. అది మన స్టేజ్ దాటిపోయింది. మీరు దీనికంటే ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన లచ్చయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో నుండి పొగలు రావడంతో అప్రమత్తమైన స్థానికులు మంటలు ఆర్పారు. కానీ అప్పటికే ఇంట్లోని ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, బట్టలు, బియ్యం వడ్లు కాలి బూడిదైనట్లు బాధితులు తెలిపారు. నష్టపోయిన సామగ్రి విలువ సుమారు 2 లక్షల వరకు ఉంటుందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఈరోజు మధ్యాహ్న సమయంలో బిట్కు లచ్చయ్య గారి ఇంట్లో ఎవరు లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంట్లో మంటలు చెలరేగడంతో పక్కింటి వాళ్ళు చూసి ఇంట్లో నుంచి మంటలు వస్తున్నాయని చెప్పడంతో ఇరుగు పొరుగు వాళ్ళు జమ అయ్యి మంటలు ఆర్పడం జరిగింది. ఆ మంటల బట్టలు కానీ ఇతర వస్తువులు కానీ 2 వాషింగ్ మిషన్లు మొత్తం కాలిపోయినాయి. దాదాపుగా 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. వడ్లు, మొక్కలు, ఇంట్లో వంట సామాగ్రి మొత్తం కాలిపోయింది. మొత్తం కాలిపోయింది. బట్టలు కూడా మొత్తం కాలిపోయినాయి. ఇంట్లో ఎవరు లేరు. అందరు ఊరికి వెళ్ళారు. బయట వాళ్ళమే అందరం జమ అయ్యి నీళ్లు కొట్టుకుంటూ మంటలు ఆర్పడం జరిగింది. దీని గురించి ప్రభుత్వం కానీ కొంచెం చర్యలు తీసుకొని ఆస్తి నష్టం సహకరించి
భూగర్భ జలాలను పెంపొందించాలనే లక్ష్యంతో మూలవాగులో నిర్మించిన చెక్ డ్యాంలు అన్నదాతకు గుండె కోతను మిగిల్చాయి. గతేడాది 2 దఫాలుగా కురిసిన భారీ వర్షాలకు మూలవాగులో వరద ఉధృతంగా ప్రవహించి చెక్ డ్యాంల కరకట్టలు కొట్టుకుపోయాయి. వరద కారణంగా పక్కనున్న పంట క్షేత్రాలు పెద్ద ఎత్తున కోతకు గురయ్యాయి. మరికొన్ని పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. జరిగిన నష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనం వరద పాలైంది. కోట్ల రూపాయలతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం జయవరం, లింగంపల్లి, బొల్లారం గ్రామాల మధ్యలో నిర్మించిన చెక్ డ్యాంలు పనికి రాకుండా పోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులో ప్రవాహం పెరిగి పంట పొలాలు ముంచెత్తడంతో బొల్లారంలోని చెక్ డ్యాంను బ్లాస్టింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. భూగర్భ జలాలు పెరగడానికి మూలవాగులో నీటి నిల్వ చేసేందుకు నిర్మించిన చెక్ డ్యాంలు వరద ఉధృతికి కొట్టుకుపోయి రైతుల పంట పొలాలు నీట మునిగాయి. చెక్ డ్యాములు దెబ్బతిని ఏడాది కావస్తున్నా నేటికి వాటి మరమ్మతులకు అధికారులు చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వానాకాలం ప్రారంభానికి ముందుగానే దెబ్బతిన్న చెక్ డ్యాంలకు మరమ్మతులు చేపడితే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అకాల వర్షాల కారణంగా నా భూమి అంటే టెంపుల్కు దగ్గరలో ఉంది. నా భూమి 8 గుంటల భూమి నష్టపోయింది. కంప్లీట్గా వాగులో ఉట్టుకపోవడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు డిఈ గారు, ఏఐ గారు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి కాంట్రాక్టరు రావడం జరిగింది, చూడడం జరిగింది. తక్షణమే చేయిస్తామని అన్నాను. 2-3 సార్లు మేము కలెక్టర్ దగ్గర కలవడం కూడా జరిగింది. ఎంఆర్ఓ గారిని కలెక్టర్ గారిని కూడా కలవడం, అర్జీ పెట్టుకోవడం జరిగింది. గౌరవనీయులైన ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు మాకు తక్షణమే స్పందించి సో ఇప్పుడు మళ్ళీ ఇట్లా వర్షాలు వచ్చే ప్రమాదం పొంచి ఉన్నది. ఎలాంటి నష్టపరిహారం కానీ వాళ్ళకి పూర్తి హామీ ఏమి ఇవ్వలేదు. గత నెల క్రితం ఏడీ గారిని రప్పించుకొని అడిగితే 20 రోజులలో చేస్తామని చెప్పారు. ఆ 25 తారీఖు కూడా ఇప్పుడు మళ్ళీ 25 తారీఖు 4 రోజులు వస్తుంది. వర్షాకాలం దగ్గరికి వస్తున్నప్పుడు కూడా అధికారులు ఇలా జాప్యం చేయడం కరెక్ట్ కాదు. గౌరవనీయులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని ఒకటే కోరుతున్నా, మా గ్రామ ప్రజల తరఫున తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మట్టి కానీ అది కూడిపించి, అదేవిధంగా మా గ్రామ ప్రజలు పోవాలంటే శ్మశాన వాటికి పోవాలంటే శవాలను ఈ వాగు దాటుకొని పోవాలి. ఇప్పటిప్పటికి మొన్న వర్షాకాలంలో 3 నిరుపేదలు చనిపోయారు. వాళ్ళకు గుంట భూమి లేదు. వాళ్ళ శవాల కోనరావుపేట నుండి వేములవాడ వరకు ప్రవహించే మూలవాగు వెంబడి దాదాపు 65 కోట్ల అంచనాలతో కోనరావుపేట మండలంలోని మరిమడ్ల, నిమ్మపల్లి, కొండాపూర్, వెంకట్రావుపేట, నిజామాబాద్, మామిడిపల్లితో పాటు వేములవాడ గ్రామీణ మండలంలోని బొల్లారం, మల్లారం, జయవరం, వేములవాడ పట్టణ పరిధిలోని ఓల్డ్ అర్బన్ కాలనీ, తిప్పాపూర్ తదితర ప్రాంతాల్లో చెక్ డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో పనులు చేపట్టారు. అయితే ఈ చెక్ డ్యాంల పక్కన బండును నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు అవి దెబ్బతిన్నాయి. పక్కన నిర్మించిన సిమెంటు గోడలు సైతం దెబ్బతిన్నాయి. దీంతో చెక్ డ్యాం నిర్మాణం చేసిన మూలవాగు పరివాహక ప్రాంతాలలో దాదాపు 300 ఎకరాలలో పంటలు ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాల్లోని పంట క్షేత్రంలో పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేసి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. బాధిత రైతులకు ఇప్పటికీ పంట నష్టపరిహారం అందలేదు. బొల్లారం వద్ద నిర్మించిన చెక్ డ్యాం ఎత్తు ఉండడంతో పక్కనున్న ఇళ్లకు వరద తాకిడి ఏర్పడి నష్టం జరిగింది. దీంతో అప్పటికప్పుడు అధికార యంత్రాంగం జెలటిన్ స్టిక్స్తో కొంత భాగాన్ని పేల్చి సిమెంట్, కాంక్రీటును తొలగించి వరద నీళ్లు వెళ్లేలా చేశారు. రైతులకు చాలా నష్టం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కొంచెమన్న వాటర్ స్టోరేజ్ అయ్యి మనకు భూగర్భ జలాలు పెరుగుతాయి అనుకుంటే రైతులు, లింగంపల్లి రైతులు అది బాంబ్ బ్లాస్ట్ చేసి దాన్ని కంప్లీట్గా డిస్మెంటల్ చేసి వాటర్ కిందికి వదిలేయడం జరిగింది. అదే బొల్లారం సైడ్ కూడా రైతులు చాలా వరకు భూమిని నష్టపోవడం జరిగింది. వాళ్ళకు కూడా నష్టపరిహారం అందలేదు. మా ఇల్లు కాడాకు ఉంది. ఈ నీళ్ళు వచ్చిన కొద్దీ మాకు తెల్లం దాకా పొద్దున్న దాకా నిర్ధాలు ఉండలేవు. మరి తెల్లం దాకా ఇప్పుడు అత్తే మాత్రం ఇక మా ఇండ్లు ఉండయి, హనుమాన్ల గుడి ఉండదు. నా ఇల్లు అయితే కడాకు ఉంది. నాకే బాగా ప్రాబ్లం ఉంది. సారు ఎట్లైనా చేసి పట్టించుకోవాలి మీరు. మరి మేము ఇక మాత్రం ఆగాతే మాత్రం మేము బతకలేము. బాంచన్ సారు వచ్చి ఇండ్లు కడకున్నాయి, ఇండ్లు కూలిపోతున్నాయి. జర వచ్చి చూసి చేసిపోరు బాంచను. మీ దండం పెడతాం. మమ్మల్ని ఇంటికెళ్ళి వెళ్ళకొచ్చినా కానీ అడవిలో పోయి ఉన్నాం. మాకు ఇక్కడ కూడేసా మాను లేడు. మొన్న ఆనలా సచ్చినాం, పొరగాలను పట్టుకొని ఏడ్చుకుంటా పోయినాం. సారు మాకున్నాయి 4 ఇండ్లు పోతాయి. జర వచ్చి చెక్ చేయర్రి. వేములవాడ గ్రామీణ మండలం బొల్లారం గ్రామంలో మూలవాగులో నిర్మించిన చెక్ డ్యాం భారీ వర్షాలకు కొట్టుకుపోగా పక్కనే ఉన్న సుమారు 30 గుంటల్లో భూములు వరద ప్రవాహానికి కోతకు గురయ్యాయి. ఇది ఇలా ఉంటే జయవరం గ్రామంలోని రైతులకు సైతం ఈ చెక్ డ్యాంలు తీరని నష్టాన్ని మిగిల్చాయి.
ఇప్పటికీ వరదలో దెబ్బతిన్న చెక్ డ్యాంలకు మరమ్మతులు ప్రారంభించలేదని, నష్టపోయిన వారికి పరిహారం అందించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వాగొట్టుకున్న కారణంగా ఈ నెల నుంచి ఎప్పుడు భూమి పోయింది లేదు. ప్రతి సంవత్సరం వాగొస్తుంది. కాకపోతే చెక్ డ్యామ్ నిర్మాణం కారణంగా ఒక అవగాహన లేకుండా నిర్మించారు. దానివల్ల మాకు చెక్ డ్యామ్ ఎత్తు కానీ అది సరిగా పూర్తి నిర్మాణం చేయలేదు, కంప్లీట్ చేయలేదు. కట్ట ఇటు ల్యాండ్ డౌన్ ఉన్నది కాబట్టి వాటర్ వచ్చి ఈ గడ్డకే కొడతాయి. కాబట్టి డౌన్ ఉన్నది కాబట్టి వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్మాణం చేసిర్రు. కాబట్టి మొన్న వచ్చిన వర్షాల కారణంగా వాగు విపరీతంగా వారడం వల్ల మా 3 ఎకరాల ల్యాండ్ కోతకు గురైంది. వెంటనే వాళ్ళు ప్రస్తుత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని తొందరగా సైడ్ వాల్ మంచి దృఢంగా కట్ట నిర్మాణం చేయాలని కోరుకుంటున్నాం. పోయిన సంవత్సరం వర్షాలు ఎక్కువగా రావడం వల్ల పక్కపంటి ఉన్న పట్ట భూములన్నీ కోసుకుపోయినాయి. ఇంతవరకు సుధా అధికారులు దీని గురించి స్పందించడం లేదు. ఇప్పటికైనా ఆ ప్రభుత్వం స్పందించాలి. ఈ ప్రభుత్వం కొంచెం కొట్టుకుపోయిన వాటికి వాళ్ళని గురించి కొంచెం ఈ ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. సంబంధించిన అధికారులు ఇంతవరకు వచ్చి చూసిపోతారు కానీ ఆ జేసీబీ పెట్టి ఇంతవరకు అయితే పనులు ఏమి చాలా చేస్తలేరు. మళ్ళీ వర్షాకాలం దగ్గరికి వస్తుంది, ఇంతవరకు సుతా ఏం పట్టించుకుంటలేరు. కొంచెం ఈ కొట్టుకుపోయిన రైతులను కొంచెం గవర్నమెంట్ అయినా పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. చెక్ డ్యాం నిర్మాణాలు కొంతమంది రైతులకు న్యాయం చేసినా మిగతా రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించాలని, దెబ్బతిన్న చెక్ డ్యాంలకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.